అంటే నిజంగానే వల్లభనేని వంశీ అంటే కరుడు కట్టిన టీడీపీ వాది. హ్మ్. ఇటు చంద్రబాబు నాయుడు విషయంలో కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కావచ్చు చాలా. ఎందుకంటే సినిమాలు చేశారు, ఆయన ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. టీడీపీలో చాలా మంచి నాయకుడు ఆయన వల్లభనేని వంశీ అంటే. మరి అటువంటి వాడు ఎందుకు సడన్గా టీడీపీకి ఎగ్నిస్ట్ అయ్యాడంటారు? అది ఎవరు ఎవరు డ్రామానేనా? ట్రాప్ అది. ట్రాప్. వైఎస్ఆర్సీపీ ట్రాప్లో అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసిన ట్రాప్లో ఉమ్, కొడాలి నేని కావచ్చు, తద్వారా ఆయన ద్వారా వల్లభనేని వంశీ కావచ్చు పడ్డారు. మరి ఈరోజు ఎందుకు బయటికి రావట్లేదు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు? ఉమ్, మీరెవ్వరు వల్లభనేని వంశీ కేసు గురించి బయటకు వచ్చి మాట్లాడొద్దు అనే హుకుం ఎందుకు జారీ చేశారు? ఉమ్. మాట్లాడాలి కదా. మరి ఆయన్ని సో పార్టీ వల్లభనేని కోసం వంశీ ఎంత కూడా చేశాడు అర్థం అవుద్దేమో. అర్థం అవ్వాలి కదా. అదే ఏ విధంగా వాడుకొని వదిలేస్తుంది వైఎస్ఆర్సీపీ అని అనేది ఈ దెబ్బతోటి అర్థమైపోతుంది. ఎందుకంటే నిన్నటి నుంచి ఎవరు వచ్చి పలకరించిన సరే. పాపాన పోలేదు. ఓకే సరే, వాడుకుని వదిలేసింది సరే పక్కన పెడితే, వైసీపీలో ఉన్నప్పుడు ఉల్లిపాయ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఆ మాటలు అవును ఎంత పెద్ద నిందేశారనేది వాళ్ళు ఎందుకు ఆ విచక్షణ కోల్పోయి అంటారంటారు? సార్. అక్కడ ఇప్పుడు చెప్పి అంత గట్టుకుని ఉంటుంది అంటారు. ఎప్పుడూ కూడా నిన్న వారి భార్య చెప్పినట్లుగా ప్రకృతికి స్త్రీమూర్తిని అవమానిస్తే ఆ రెండు విషయాలకి అతీతులు ఎవరూ లేరు. ఆడవారిని బాధ పెట్టిన వాళ్ళైనా ప్రకృతిని చెరబట్టిన వాళ్ళైనా ఇమీడియట్గా శిక్షార్హులు. వాళ్ళకి టైం అనేది రాదు. ఇంకా 2009లో చూశారు, ఏమి కనిపించలా. 2019లో ఒక అవకాశం ఇస్తే 24 వరకు ఏం చేశారనేది చూశారు. ఆ తర్వాత ఏమైంది? 151 నుంచి ఎక్కడికి పడిపోయింది? 11కు పడిపోయింది. మరి ఇప్పుడు 2.0 అంటున్నాడుగా. 2.0 అని అంటే ఇంకొక ఇద్దరిని చంపేస్తానని అంటున్నాడు డైరెక్ట్గా. అది ఎందుకు అర్థం కావట్లేదు మీకు ఎవరికి? ఇంకో ఇద్దరు చంపేస్తారు. 1.0లో నేను వివేకానందని చంపేసి వచ్చాను, 2.0లో ఇంట్లో ఇంకొక ఇద్దరు ఉన్నారు అని అంటున్నాడు. అంటే వాళ్ళిద్దరు వాళ్ళ అమ్మ చెల్లి. వాళ్ళు ఎంత భయపడుతున్నారు చూస్తున్నారు కదా 5-6 రోజుల నుంచి. కానీ చాలా మంది అట్లా మాట్లాడుతున్నారు, కానీ ఎందుకు అట్లా అలా అలా తప్పు కదండి. ఇప్పుడు వంశీ చేసిన విషయం ఇందాక మీరు మాట్లాడిన దాంట్లో ఎంత జుగుప్సకరంగా మాట్లాడాడు అని అనేది మాట్లాడారు చూస్తే, కాబట్టి మాట్లాడే వాళ్ళకి ఇప్పుడు ఈయన మాట్లాడినప్పుడు యాజ్ ఏ పార్టీ లీడర్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించాలి కదా, ఖండించాలండి. ఆయన ఖండించాలి కదా, ఎందుకంటే ఆయన సీఎం స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఖండించాలి కదా. కానీ ప్రోత్సహించాడు. ఏ విధంగా ప్రోత్సహించాడు? ఓన్లీ ఈ ఒక్క విషయం అనే కాదు, బయటకు వాళ్ళ వచ్చి సొంత చెల్లెల విషయంలో కూడా ప్రోత్సహించాడు. బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు బయటకు ఏం మాట్లాడుతున్నారంటే, చాలా ఇంటర్వ్యూ మనం చూస్తున్నాను. రీసెంట్లీగా నేను వాసిరెడ్డి పద్మనాభ గారు చూశాను. స్క్రిప్ట్ ఇస్తాడంట ఆయన. అవును, అది చదవాలంట. అదే చదవాలి అంతే, అందులో పళ్ళు పోకూడదు. అలా తిట్టమంటే అలా తిట్టాలంట. 2 గంటలు టైం ఇస్తారు స్క్రిప్ట్ పంపించిన తర్వాత. తాడేపల్లి ప్యాలెస్ నుంచి 2-2.5 గంట టైం ఇస్తే నిజాలు ఏంటో మనకు తెలియదు, కానీ ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళే బురద జల్లే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి మీద చేయొచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఎందుకో పరిస్థితులు మారినాయి కాబట్టి మళ్ళీ కేసులు తిరగదోడి మమ్మల్ని అక్కడ బొక్కలేస్తారని. బయటకి పార్టీలు మారిన వాళ్ళు బురద చల్లొచ్చు, కానీ సొంత చెల్లి సొంత తల్లి బురద చల్లాల్సిన అవసరం లేదు కదా. మొన్న విజయం గారు NCLTలో ఒక పిటిషన్ ఫైల్ చేశారు, కౌంటర్ పిటిషన్. ఏదైతే సరస్వతి భూముల్లో మా జగన్మోహన్ రెడ్డిని మీరు నమ్మద్దు, ఆయన అన్ని అబద్ధాలే చెప్తున్నాడు, ఇది కేవలం కుటుంబ కలహ, దీంట్లో మీరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక 38 పాయింట్లతోటి ఒక పిటిషన్ వేశారు. చూసారా? ఇంకా అంతకంటే ఏం కావాలి ఒక మనిషి వ్యక్తిత్వం గురించి చెప్పడానికి? అంటే తల్లి కొడుకు గురించి అట్లా చెప్పడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. బాధాకరమే కదా. ఎంత చెడ్డవాడైనా సరే కొడుకుని హక్కుకు తీసుకునే మనిషే తల్లి అవుతారు కదా. కానీ ఆవిడ బయటకు వచ్చి చెప్పారు అని అంటే, నాకు మొన్న వైసీపీ నుంచి ఒక సీనియర్ లీడరు వారితో నేను మొన్న ఒకసారి మాట్లాడాల్సి వస్తే వేరే టీవీ డిబేట్లో మాట్లాడుతూ ఉంటే, కొన్ని సిచ్యువేషన్స్లో ఆమె దూరం నుంచి చూసి వెళ్ళడానికి వచ్చిన పర్సన్ లాగా ఉన్నారంట విజయమ్మ గారు. వచ్చి రేపు అబ్బాయి బర్త్డే ఉంది కాబట్టి వచ్చి ఆయన ఆశీర్వదించి, కనీసం అక్కడ టిఫిన్ కూడా చేయకుండా నోవాటెల్కి వెళ్ళి పెరుగన్నం తిని హైదరాబాద్ వచ్చిన రోజులు ఉన్నాయంట. తెలుసా మీకు ఇవి? కొడుకు పరాయుడు అయిపోయాడు, అది తల్లి పరాయుడు అయిపోయింది ఆయనకి. అది. సో ఒక పూట మనం భోజనం పెట్టే స్థితిలో వెనక డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేక భోజనం పెట్టడం కాదు, ప్రేమ అనురాగాలు ఆ విధంగా అన్నమాట, మనసు లేక. అది. సో ఇందులో ఎక్కడా కూడా రాజకీయ కక్ష అనేది లేదు వంశీ విషయంలో అయితే. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన చిన్న చిన్న తప్పులు ఆల్రెడీ పెద్ద తలకెళ్ళి స్టార్ట్ చేశారు. చాలా మంది నిన్న కంప్లైంట్, నిన్న అతనికి FIR అయినప్పటి నుంచి చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు మొన్న విజయవాడలో వరదలు వచ్చినాయండి, బుడమేరు వరదలు వచ్చినాయి.
ఈయన అక్కడ అంబాపురం చెరువు ఏ విధంగా దొవ్వితే ఆ, అంటే పోలవరం కుడికాలువ నుంచి వచ్చే వాగు ఏదైతే ఉందో అక్కడ ఆనుకొని ఉన్న అంబాపురం చెరువుని ఏ విధంగా మట్టి కావచ్చు ఇవన్నీ తవ్వితే ఆ రోజు దీనికి దారి తీసింది. బుడమేరు వాగు పొంగటం కావచ్చు, దాన్ని మళ్ళీ వీళ్ళు పూర్తి చేయటం కావచ్చు, ఎంత లాస్ అయింది. ప్రాణ నష్టం జరగలేదు, బట్ ఆస్తి నష్టం ఎంత జరిగింది. 10 రోజులు స్తంభించిపోయింది కదా విజయవాడ నగరం మొత్తం. ఏ విధంగా 200 కోట్లు దగ్గర దగ్గర ఇతను అవినీతిగా అక్రమంగా సంపాదించాడు ఇప్పుడు వరకు, గత 10 సంవత్సరాల్లో ఆయన ఎమ్మెల్యేగా ఉండి. సో అన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి. అదే కాకుండా ఏంటంటే ఇతను వల్లభనేని వంశీ బ్రహ్మలింగం చెరువు కూడా కంప్లీట్గా మొత్తం తవ్వి అక్కడున్న గుడిని కూడా కూల్చేశాడండి. దీన్ని కూడా లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్న ఒక గుడిని కూల్చి, ఏం గుడి అండి అది? గుడి ఆ చెరువు దగ్గర ఉన్న సమీపంలో ఉన్న గుడిని దాన్ని కూడా కూల్చేసి ఆ విగ్రహాలను వేరే దగ్గర పెట్టాడు అని అనేది ఒక వార్త చూశాను. వాటి మీద కూడా ఒక కంప్లీట్ ఎంక్వైరీ అనేది కూడా జరగాలి. ఇంకా వస్తున్నాయి కంప్లైంట్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి ముందుంది ముసళ్ళ పండుగ. ఖచ్చితంగా ఎవరూ తప్పించుకోలేరు. ఇంకా ఇది రెడ్ బుక్ ప్రభావితం అయితే కాదు, కానీ అది ఓపెన్ చేసే టయానికి ఎక్కడ ఉండాలి అని అనేది ఆల్రెడీ దేవుడి పైన స్క్రిప్ట్ రాసేసాడు, దాని ప్రకారమే జరిగిపోతుంది. నేను ఒక ముఖ్య వ్యక్తి గురించి అడగాలి, మీరు ఎలాగ వచ్చారు కాబట్టి ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది నాకు. కేపాల్ ఏంటంటే ఎలా మాట్లాడుతున్నాడు, ఒరే లోకేష్గా, ఒరే చంద్రబాబు ఇట్లా మాట్లాడుతున్నాడు ఆయన. మీరు చూసారా మొన్న ప్రెస్ మీట్లో ఆయన అసలు ఆయన ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? పవన్ కళ్యాణ్ కూడా ఇమిటేట్ చేస్తున్నాడు, ఊగిపోతున్నాడు. కేపాల్ గారు యాక్చువల్గా ఆయన వైసీపీకి సానుభూతి పడ్డే కదా. ఎందుకు అవుతాడు? ఆయన వైసీపీ సానుభూతి పడ్డే. ఇదే వైఎస్ఆర్సీపీకి ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి పక్కా ఎగ్నెస్ట్ కదా. అదే ప్రెస్ మీట్ లో ఈయన ఓపెన్ గా చెప్పాడు, జగన్ నువ్వు నా దగ్గర నేను ప్రేయర్ చేస్తాను అని చెప్పాడు. నేను కూడా జగన్ కలిసే ఆలోచనలో ఉన్నాను అని. అంటే ఆయన సానుభూతి పడ్డం అని డైరెక్ట్ కనిపిస్తుంది కదా. అదే ఇప్పుడు మారాడా లేకపోతే గతంలో కూడా అట్లా సానుభూతి ఉందండి. 2019కి ముందు నుంచే ఆయన వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి. మరి వైసీపీ కాలం ఉన్నప్పుడు మొన్న ఎందుకు కన్ఫ్యూజన్ చేశాడు? హెలికాప్టర్ పెట్టి పార్టీ రంగులు కూడా ఆయన రంగులు అయ్యే వచ్చేటట్లు ఇదంతా ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ చేయడానికి, టీడీపీ ఓట్లు కొంచెం చేర్చడానికి, వీళ్ళని కన్ఫ్యూజన్ లో పెట్టడానికి చేశాడు అంతే. ఓకే. సో మరి ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు టూ మచ్గా? అందరికి టైం వస్తుంది. అందరికి టైం వస్తుంది. కాకపోతే ఆయన అంత సీరియస్ పొలిటీషియన్ గా కాదు, ఎక్కడా కూడా పట్టించుకునే వాళ్ళు లేరు కదా. చాలా మంది ఇప్పటికీ ఆయన ఒక ప్రజాస్వామ్య దేశంలో చూస్తున్నారు కాబట్టి ఎవరిని సపోర్ట్ చేస్తారని. కానీ ఆయన కూడా చాలా పెద్ద తప్పు చెప్పాలండి. ఇప్పుడు వాస్తవంగా ఇండియాలో ఉన్న పొలిటీషియన్స్ మొత్తంలో కూడా వయసు రీత్యా కావచ్చు, అనుభవం రీత్యా కావచ్చు, అన్నిట్లో చంద్రబాబు నాయుడు గారిని మించిన లీడర్ అయితే ఈ రోజు వరకు లేరు. అది ఓకే, ఆయన ఉన్నారు కానీ ఇప్పుడైతే లేరు కదా. ఆయన ఫక్తు రాజకీయ నాయకుడు కాబట్టి ఉన్నారండి. కానీ నేనంటే కేపాల్ గారి గురించి అనేది, ఆయన ఏదో సరే ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అందరూ ఆయన్ని కామెడియన్ అని, లేకపోతే జోకర్ అని, లేకపోతే ఒక బఫూన్ ఇలా మాట్లాడుతున్నారు. ఆయన ఎంత పెద్ద అంటే ఒకప్పుడు చేశారు, బాగా తెలిసిన వ్యక్తి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన చేస్తున్న కొన్ని అనాలోచిత చర్యల వల్ల ఆయన ప్రతిష్టకే భంగం కలుగుతుంది అంతే.